ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మీ యోగానంద శర్మ, శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ మంచి మంచి విషయాలు కనుక అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా అనుమానాలు ఉంటే చక్కగా కామెంట్లో పెట్టండి, కాల్ చేసి అడగండి. అన్ని రకములైనటువంటి సర్వీసులు మీకు అందజేయడం జరుగుతుంది. ఈరోజు మూడవ రత్నం, మూడవ గ్రహానికి సంబంధించి పగడం. ఇది నవగ్రహములలో కుజగ్రహానికి సంబంధించబడినటువంటిది. కుజగ్రహము శరీరంలో శక్తి కారకుడు. శక్తి లేదు. శక్తి అంటే ఇక్కడ కేవలం శారీరక సంబంధమైన బలం అనే కాదు, మనం చేసే ప్రణాళిక శక్తివంతమై ఉండాలి. మనం వేసే ప్రతి అడుగు శక్తివంతమై ఉండాలి. మనం తలపెట్టిన కార్యక్రమంలో శక్తి కావాలి, అది పూర్తి అవ్వటానికి. అలాగే ఒక వ్యాపారం చేయాలి, శక్తి కావాలి. అది శారీరక శక్తి అవ్వచ్చు, బుద్ధి శక్తి అవ్వచ్చు, ఆర్థిక శక్తి అవ్వచ్చు. అలాగే పోలీస్ ప్రాబ్లమ్స్, కోర్టు ఇష్యూస్, అనవసరమైన తగాదాలు, కొట్లాటలు, కుటుంబంలో వ్యక్తుల మధ్య అనైక్యత, ఆర్గ్యుమెంట్సు, పెట్టి క్వారల్స్, ప్రధానంగా జాతకములలో కుజగ్రహావిష్కార దోషం, కుజదోషం లాంటివి ఉండి వివాహం అవ్వకపోవుట, కళ్యాణం స్థిరపడకపోవటం, విపరీతమైనటువంటి సుపీరియారిటీ కాంప్లెక్స్ లేదా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మాట్లాడాలంటే భయం, ఓ పని చేయాలంటే భయం, అనుమానం, సందిగ్ధత, వ్రణాలు, కురుపులు, పుండ్లు, యాక్సిడెంట్స్, కట్స్, ఓన్స్, బర్న్స్, ఫీవర్స్, అనేక రకములైనటువంటి విషయములపై కుజగ్రహ ప్రభావం ఉంటుంది. సో ఇందులో తెల్ల పగడం, ఎర్ర పగడం, పింక్ పగడం 3 రకాలు ఉంటాయి. తెల్ల పగడం ఎవరు పెట్టుకోవాలి? పింక్ పగడం అయితే ఎవరు పెట్టుకోవాలి? కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు ఏం పెట్టాలి? కుజ దశ నడుస్తున్న వాళ్ళు ఏం పెట్టాలి? ఈ ఎర్ర పగడం ఎవరు ధరించాలి? ఈ వివరాలన్నీ కూడా మీ మీ పరిస్థితులను బట్టి లేదా మీ జాతక ప్రభావములను బట్టి పరిశీలన చేసి శ్రీపీఠము రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో చక్కగా తెలియచేసి అందజేయటం ప్రత్యేకత. ప్రతి రత్నము విత్ సర్టిఫికేషన్తో ఇవ్వటం మా ప్రత్యేకత. సంప్రదించండి కావలసినటువంటి వారు. మరిన్ని విషయాలతో ముందు కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. జై గురుదత్త.